నాది వన్ వే. ఈ బుడ్డోడు స్కూల్ డేస్ లోనే ఇలా ఉన్నాడంటే 20 సంవత్సరాలు అయితే వీడు కలర్ మారుంటాడా? వీడు బిల్డప్ రెట్టిపోయింటుందా? చూద్దాం. మామ రాజేంద్ర రెడ్డి దగ్గర ఏంటి అడవిడిగా ఉంది? ఈరోజు వాడు కూతురు పెళ్లి. పెళ్లి కొడుకు ఏ ఊరు? వాడు మన పక్కూరే, సర్పంచ్ గారి మేనల్లుడు. చాలా బిల్డప్ చేస్తుంటాడు రాజకీయ నాయకుడి మాదిగా. అవునా? అవునండి, వాడికి సినిమా పిచ్చి కూడా ఏడ్చి వచ్చిందంటే ఎదవకి. ఆయన ఎవరో అల్లు రామలింగ ఉన్నాడే మనవడు అల్లు అర్జును, ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడంట. అదేదో సినిమాలో తాలిబొట్టు కట్టేంత వరకు అమ్మాయిని చూడలేదంటే. వరుడు సినిమా? ఓ ఆ సినిమానా? ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడంట. ఇంతవరకు అమ్మాయినే చూడలేదంట. అయితే వాడిని చూడాల్సిందేనే. చూసేదేంటి, కారులో వచ్చాడు చూడు. పెళ్లి కొడుకు మీరే నేనా? ఏం చేస్తున్నారా? ఎందుకని? సన్నాసులారా, చాలే మీ తెలివితేటలు, వెనక్కి రండి. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. बड़ी 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 रा बड़ी साहोरे बाहुबली जय हारदनी के पट्टाली पट्टाली गुनानंदी जय पट्टाली follow me. అన్న ఒక్కసారి వదిన ఫోటో చూడన్నా. ఛీ ఎదవనాయన్లారా, వదిన ఫోటోనా? ఒరే 3 నిమిషాలలో 3 మూళ్ళు వేయబోతున్నాను రా. ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందా? అలా ఉంటుందా? కిక్కే వేరా. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో. ఎనుగుతూ కొమ్ము ఏనుగుదంతో నూరి చేసిన దొరవీడో. అన్నా, కారులో నేరుగా మీ మామూలుగానే దిగొచ్చు కదన్నా. మన గురించి మన ఊర్లో తెలుసురా, ఈ ఊర్లో తెలియదు కదా, అందుకేరా ఈ గెటప్, ఈ సెటప్. అన్నా సూపర్ అన్నా. ఎనుగుతూ కొమ్ము ఏనుగుదంతో నూరి చేసిన దొరవీడో. అక్క దండం, అన్నా దండం, అన్నా దండం.
అన్నా ఎవరు పట్టించుకోలేదండి. కరయాశాలేస్తే పేగులు అన్నా ఏదో అడుకున్నట్టుంది. రే ప్రతి రాజకీయ నాయకుడు తొలి మిట్టి ఏందా అడుక్కోవడం రా, మనం కూడా అంతే. రే పా అన్నా నువ్వు సూపర్ అన్నా. ఎదురొచ్చినోడంటూ లేడు, ఎదిరించేవాడు ఇంకో రాడు. కన్నెత్తి చూస్తేనే కత్తెత్తి పైకొచ్చి తగరిచ్చిపోతాడు వీడు. కడతాడు కస్సా పంచే, ఈడు కొడితే హైలైట్సా అంతే. ఊపిరి పీల్చే ఏమైందని అడుగుతున్నానుగా. అది సార్, అది ఏమైంది చెప్పు. నేను ప్రేమించిన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు సార్. అన్నా అన్నా చాలు. ఆకలేస్తే భూమి వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే రోజులు పోయాయి. రే ప్రేమిస్తే చావడాలు చంపడాలేనా, ఇంకేమీ లేవు. రే ప్రేమికులకు నేనున్నా, ఆపదల్లో నేనున్నానంటే కష్టాన్ని భరించే నీడనవుతా. సమస్య వస్తే సమస్యని ఎదిరించే ధైర్యాన్ని అవుతా. అదే ప్రేమికుల జోలికి వస్తే అడ్డుపడే వ్యక్తికి కత్తినవుతా. ప్రేమిద్దాంరా, ఏమైపోతుంది? మా అయితే ప్రేమిస్తారా, తిరిగి ప్రేమిస్తారు. అన్నా అన్నా నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఈ తీర్పు సొక్కలింగం సన్నపు రామలింగం. రే హీరో తోలే, రే కట్రా వెళ్ళే. నా జీవితానికి ఆధారము అయి నిన్ను అల్లింది దారము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అన్నా. థ్యాంక్ యూ భయ్యా. అయినా మా పెళ్లి చేసిన మా అన్న నువ్వు పెట్టుకుంటే బాగుంటుందన్నా. నేనెక్కడ పెట్టుకునేదిరా? అన్నా నీ చెవులో అయితే బాగుంటుందే. అవునా? అయితే పెట్టరా నువ్వే. వాళ్ళు వస్తున్నారే, జాగ్రత్త. వాళ్ళు వస్తే నేను చూసుకుంటా, పోరా. ఉండ్రా. అన్నా ఏంట్రా? ఏంటో చెప్పరా. అమ్మాయిని అయితే తీసుకొచ్చా గాని పాకెట్లో పైసా లేదన్నా. రేయ్ ఆ ఏటీఎంలో ఒక ఏటీఎం ఇచ్చి పంపించండి రా వాడికా. ఈరా. థ్యాంక్స్ అన్నా. వాళ్ళు వస్తున్నారే, జాగ్రత్త. వాళ్ళు వస్తే నేను చూసుకుంటాను రా, నువ్వు వెళ్ళరా. పోరా. పోరా. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు. రేయ్ ఈ అమ్మాయి బాగుంది కదా, మీ వదిన కూడా ఇలాగుంటదా? ఛీ ఛీ దరిద్రా. ఛీ ఛీ. వాళ్ళు వస్తున్నారే. రానీరా. ఆగండి. ఓ మామా, నా కోసం వచ్చావా? పెళ్లికి ఇంకా టైం ఉంది కదా. ఇలా మనోళ్ళే సెటిల్మెంట్ ఒకటి ఉంటే సెటిల్ చేసి పంపించిన, ఏం ప్రాబ్లం లేదు. డోంట్ వరీ. ఏంట్రాబా, ఏంటి మామ ఇలా కొట్టావు? ఓహో నాకు అర్థమైంది, మీ ఊర్లో నీకు రావాల్సిన క్రెడిట్ నాకు వచ్చిందనా? అబ్బా అయ్యా, ఇంకొకసారి కొట్టినామంటే పెళ్లి ఆపేస్తా. అయ్యో అయ్యో మామా, ఎక్కడికి వచ్చినావురా నువ్వు? అదేంటి మామా, నీ కూతురికి నాకు పెళ్లి కదా మామా. ఏం చేసినావురా నువ్వు? ఏమి లేదు మామా, చిన్న సెటిల్మెంట్ ఉంటే చేసినావురా నువ్వు? అదే మామా, చిన్న పెళ్లి ఉంటే చేస్తే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదు మామా. ఆ అమ్మాయి నా కూతురురా. దరిద్రుడా పో. నీ బతుకు చెడా. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు. నువ్వు నీ గెటప్, నీ బిల్డప్ పోరా పో. నీకన్నా తోడుకుపోయినాడు మేలు కదరా. నీ బతుకు చెడా. రండి రా పొలం.
అంతా తన వారే అయినా ఏమైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు నువ్వు నీ బిల్డప్ 10 మందిని నడిపించే పెద్దరికం పోయిందా నడివీధికి తల వంచే శాపం వెంటాడిందా కరిమబ్బుల తెరవేస్తే ఒక గ్రహణం ఎదురొస్తే రవితేజం వెలవెలబోతుందా వాడు నా చెవులో పువ్వెందుకు పెట్టినాడో నన్నెందుకు భద్రంగా ఉండమన్నాడో ఇప్పుడు కదా అర్థం అవుతా ఉందా కురిపించాయా కన్నీళ్ళు వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను కోబలే